బ్యాక్ టు న్యూస్. మేడిగడ్డ పిల్లర్ మరమ్మతులకు నిర్మాణ సంస్థ సిద్ధమైంది. బ్యారేజీ పిల్లర్ కుంగినప్పుడు తామే నిర్మిస్తామన్న సంస్థ కొద్ది రోజుల క్రితం తమకు సంబంధం లేదని ప్రకటించింది. అయితే నిర్మాణ సంస్థపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సీరియస్ అయ్యారు. దీంతో వెనక్కి తగ్గిన నిర్మాణ సంస్థ మహారాష్ట్ర వైపు కాపర్ డ్యాం నిర్మించి నీళ్లు మళ్లించే పనిలో నిమగ్నమైంది. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైనటువంటి లక్ష్మీ బ్యారేజ్ దాదాపు అక్టోబర్ 21న సాయంత్రం కుంగిన విషయం ఒకసారిగా బహిర్గతమైంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు పైన కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిర్మాణ లోపం జరిగిందని చెప్పి అందరూ భావించారు. ఆ రకంగానే అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆందోళన చేసిన పరిస్థితి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పైన విచారణ జరుపుతామని చెప్పడంతో అప్పుడున్నటువంటి నిర్మాణ సంస్థ కూడా కొంత తాము నిర్మిస్తామని చెప్పి ప్రకటించింది. ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తిగా ఇదంతా కూడా నిర్మాణ సంస్థనే చూసుకుంటుందని చెప్పినప్పటికీ కూడా ఇటీవల మాత్రం నిర్మాణ సంస్థ ఎలాంటి తమకు సంబంధం లేదని చెప్పడంతో మరొకసారి చర్చనీయాంశంగా మారినప్పటికీ ఇటు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల ప్రాజెక్టు ఈ రకంగా నిర్మాణ లోపం జరిగిందని చెప్పి ప్రభుత్వం సీరియస్ అవడంతో ప్రస్తుతం అయితే నిర్మాణ సంస్థ అక్కడ మరమ్మతులకు పనులు చేపట్టేట్టుగా స్పష్టమవుతుంది. అక్కడ అంతా కూడా ఇసుక అంతా కూడా ఒకవైపు కరకట్ట మాదిరిగా నిర్మిస్తున్నారు. లక్ష్మీ బ్యారేజ్ వైపు నీరు వెళ్లకుండా ఏదైతే కుంగినటువంటి ప్రాంతం ఉందో దాదాపు 19, 20, 21 పిల్లర్ తో పాటు ఇటు 17వ పిల్లర్ వరకు ఈ పిల్లర్ అంతా కూడా కొంత నీటి సరఫరా జరగకుండా ముందుగా ఒక కట్ట నిర్మాణం మాత్రం చేస్తున్నారు. ఆ కట్ట నిర్మాణం చేసిన తర్వాత పూర్తిగా అధ్యయనం చేస్తారు. అసలు పిల్లర్లు కుంగడానికి గల కారణాలతో పాటు ఎంత లోతుగా కుంగిపోయింది, అక్కడ పటిష్టత ఏం మేరకు అంశాలపైన కూడా ఇటు ఇరిగేషన్ తో పాటు నిపుణులైనటువంటి అధికారుల బృందం మరొకసారి అక్కడ పర్యవేక్షించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కొంత పనులు మాత్రం మొదలవడంతో ఇక నిర్మాణ పనులన్నీ కూడా జోరందుకుంటాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పనులను బట్టి చూస్తే స్పష్టమవుతుంది. ఎందుకంటే నిర్మాణం పూర్తిగా నిర్మాణ సంస్థ భరిస్తుందా లేకపోతే అది ఏ మేరకు ఉంటుంది, దానికి సంబంధించిన నిధుల విడుదల ఏ రకంగా ఉంటుంది మాత్రం ఇప్పటికైతే ఎటువంటి ఆదేశాలు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఎవరి నుంచి వ్యక్తం కాకపోయినప్పటికీ నిర్మాణ సంస్థ మాత్రం అక్కడ ఉన్నటువంటి కట్ట మాత్రం నిర్మాణ పనులు చేపడుతుంది. ఆ కట్ట నిర్మించిన తర్వాత నీటిని అంతా కూడా అటువైపు వెళ్లకుండా మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కుంగిన ప్రాంతం వైపు నీరు వెళ్లడం వల్ల అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి నీటిని అంతా కూడా ఫస్ట్ డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేసిన తర్వాత అక్కడ ఎంత నిర్మాణ సంబంధించినటువంటి అనుకూలమైన పరిస్థితి ఉందో అంచనాలు వేసే అవకాశం ఉంటుంది. నిర్మాణ సంస్థలతో పాటు ఇరిగేషన్ అధికారులు నిపుణులైనటువంటి బృందం అంతా కూడా ఒక అంచనా వేసిన తర్వాత ఏ రకంగా ముందుకెళ్లాలనేది కార్యాచరణ రూపొందించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు ఒక రకంగా ముందుకు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్.